వెల్కమ్ టు ఎన్ వెరైటీస్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చి మటన్ ఫ్రై. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మటన్ 1/2 కిలో కడిగి శుభ్రంగా ఉంచుకొని పక్కన పెట్టుకున్నాను. 1 కప్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, 4 చీలికలు, కారం, ఉప్పు, పసుపు. కుక్కర్ ప్యాన్ తీసుకొని మనం ముందుగా దీన్ని కలుపుకుందాం. ముందుగా శుభ్రంగా కడిగించుకున్న మటన్ వేసేసి దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు 1 టీ స్పూన్ వేస్తున్నాను. కారం కొంచెమే వేస్తున్నాను, మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు వేసుకోవాలి కనుక. సాల్ట్ కూడా కొంచెమే వేస్తున్నాను, ఫ్రై చేసినప్పుడు మళ్ళీ సరిపడా వేసుకుందాము. ఇవన్నీ వేసి కొంచెం వాటర్ వేసేసి దీన్ని మనం ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని కుక్కర్ విజిల్ వేయించుకుందాం. ఒక 4 విజిల్స్. ఇలా కలిపి వేసుకున్న తర్వాత దీన్ని మనం మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మటన్ ఇలా ఉడికించేసుకుందాం బాగా. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందాం. బాండీ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటాను. నేను 3 గరిటెలు వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న ఈ మటన్ మొత్తం ఆయిల్లో వేసేస్తాము. ఇలా ఇందులో ఈ వాటర్ వచ్చింది కదండి, ఈ వాటర్ అంతా కూడా కొంచెం ఇంగిపోయేదాకా ఉంచాలి. ఈ వాటర్ కొద్దిగా ఎగిరిన తర్వాత మనం ఇందులో మళ్ళీ ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. ఇదిగోండి, వాటర్ చాలా వరకు ఇంకిపోయింది. 50% ఆఫ్ వాటర్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కర్రీకి సరిపడగా ఉప్పు, ఇందాక కొంచెమే వేసాను కదా, కొంచెం ఉప్పు, ధనియా పౌడర్, కారం కొంచెం నేను ఎక్కువే వేసుకున్నానండి, కొంచెం స్పైస్ ఎక్కువ తింటాము. జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. ఇది మొత్తం ఇలా ఎగిరిపోవాలి. ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. మనము కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసాం కదండి, జీడిపప్పులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ఆయిల్తో బాగా ఫ్రై అయ్యి చాలా మంచి స్మెల్ వస్తుంది. ప్లస్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇంకా బాగా డ్రై అయిపోవాలి. ఇదిగోండి, ఇలా మొత్తం డ్రై అయిపోయింది. మన మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. దీని చపాతీ, రోటీ, రైస్, పప్పుచారులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.